జనగామ జిల్లా లింగాల గణపురం మండలం దీప్తి ఫంక్షన్ హాల్లోని రెడ్డి సంఘం మండల అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి ఆధ్వర్యంలోని క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధి మరియు కమిటీ హాల్ నిర్మాణం కొరకు పోరెడ్డి మల్లారెడ్డి 2 లక్షల రూపాయలు, మాజీ ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి నిర్మాణానికి కొరకు 200 గజాల స్థలం, మాజీ జెడ్పీటీసీ గంగసాని రంజిత్ రెడ్డి 1 లక్ష రూపాయలు, సోమిడి వెంకటరెడ్డి 10,000 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ కార్యక్రమంలోని బుట్రెడ్డి రాజా రవీందర్ రెడ్డి, మార్పు శ్రీనివాస్ రెడ్డి, దుంబాల భాస్కర్ రెడ్డి, సంజీవరెడ్డి, కీసర వెంకటరెడ్డి, అబ్బాటి చొక్కారెడ్డి, నాయని సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చెల్ల వెంకటరెడ్డి, అన్ని గ్రామాల రెడ్డి కులస్తులు పాల్గొన్నారు. నుండి మళ్ళీ పునఃప్రారంభం జరిగి దిగ్విజయంగా నడుస్తూ ఉంది. మరి గతంలో 5 సంవత్సరాలు యూనిట్గా ఉన్నప్పుడు స్థానిక ఎలక్షన్లో కానీ, కుల సమస్యలలో కానీ, ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో కానీ బాగా సహకరించారు. దాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి 2 సంవత్సరాల క్రితం మళ్ళీ ప్రారంభించి ఈరోజు మళ్ళీ కొనసాగుతూ ఉంది. మరి తప్పకుండా ఇక్కడ మండల కమిటీ ఏ విధంగా అయితే కొనసాగుతుందో ప్రతి గ్రామంలో కూడా కమిటీతో పాటు సంఘం అనేది, పర్పస్ సంఘం అనేది ఉంటేనే కోఆర్డినేషన్ అనేది ఉంటుంది, అందరు కలుస్తారు. కాబట్టి ఎక్కడైతే కొనసాగినాయో, మళ్ళీ బంద్ అయినాయో, మొత్తమే కొనసాగలేదు, వాటన్నింటినీ కూడా ప్రారంభించాలని చెప్పి గత సంవత్సరంలోనే మనం చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఎక్కడైతే మొదలై బంద్ అయి ఉన్నాయో తప్పకుండా అన్ని గ్రామాల వారు కొద్దిగా ఇన్సెట్ తీసుకొని శ్రమపడి వాటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి మరి సంఘాలు కొనసాగించాల్సిందిగా మరి తెలియజేస్తూ, మరి నెక్స్ట్ మాణిక్యపురం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం, గత సంవత్సరం మనం ఒక రెడ్డి వేదిక, రెడ్డి సంఘం ఏర్పరచుకొని మనందరం ఒక ఐక్యంగా క్యాలెండర్ ఇతరత్ర విషయాలలో సరే మనకు ఒక రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పడితే దాని తర్వాత ఇంకా మన ముందు ఉన్న సమస్యలు ఏంటంటే మనకు పొలిటికల్గా కొంత రిజర్వేషన్ ప్రకారంగా వచ్చినా కూడా వీళ్ళను మనము ఇంకా కూడా వెనుకకు నెట్టుదామనే ఆలోచననే ఉంటుంది తప్ప మనం చేయాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ ఇట్లాంటి మీ వేరే పొలిటికల్ మీటింగ్లలో పోయిన కాడ వాళ్ళు మాట్లాడే తీరు చూస్తే చాలా మనని వెనుకకు నెట్టుదామనే ప్రయత్నంలో ఉన్నారు తప్ప వీళ్ళు అన్ని రంగాలలో ముందు పోతున్నారు. వీళ్ళు ఎందుకు మనం ఎందుకు తక్కువ, మనం వీళ్ళకంటే ముందుందామనే ఆలోచనలో పోతున్నారు. అందుకే మనం అందరం ఐక్యంగా ఉండి మనం కూడా మన హక్కుల సాధన కొరకు ప్రయత్నం చేస్తే మనం కూడా అందరికంటే ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మన దగ్గరికి రావడమే జరుగుతుంది ప్రతి విషయంలో అయినా కూడా. అందుకే మనం అందరం ఐకమత్యంగా పనిచేసి మన హక్కుల సాధన కొరకు పోరాడి మనం అంతా దిగ్విజయం చేసుకుందామని చెప్పి, ఇంకొకటి మనకు మండలంలో మనకు ఒక వేదిక అనేది లేదు. ఇప్పుడు సీజన్ కాదు, పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి ఫంక్షనల్ మనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కుటుంబ సంఘం అనేది కట్టుకున్నారు, గౌడ సంఘం అనేది కట్టుకున్నారు, మిగతా సంఘాలు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వేదిక ఉన్నది. మన రెడ్డి వాళ్ళకే లేకుండా పోయింది కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మనకు కూడా ఒక వేదిక అనేది చేసుకొని మనం అట్లాంటి మళ్ళీ వచ్చే క్యాలెండర్ ఆవిష్కరణ వరకు మనకు ఒక వేదిక అనేది చేసుకొని ఆవిష్కరణ కొరకు వచ్చిన రెడ్డి బాంధవులకు మరియు సోదరులకు నా నమస్కారాలు. ప్రతి ఒక్కరూ చెప్పడం ఏంటంటే భవనం కావాలని అందరూ అడుగుతారు. ఈరోజు మనం రెడ్డిస్ కాబట్టి ఎవరిని అడగలేకపోతున్నాం, మనల్ని అందరూ అడుగుతారు. ప్రతి కులం వాళ్ళు వచ్చి మనం ఐక్యతగా ఉండి ఒక ఊరి నుండి 50,000 రూపాయలు మనం సమకూర్చుకుంటే 10 లక్షల రూపాయలు అవుతాయి. అందులో ఇంపార్టెంట్గా అంటే పెద్ద మనుషులు కానీ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అయిన వాళ్ళు కొంత అమౌంట్ ఇస్తున్నారు. దానికి తోడుగా నేను కూడా నా వంతుగా 2 లక్షల రూపాయలు రెడ్డి సంఘానికి ఇస్తానని అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర గడి ఉంది, గడిలో 300 గజాలు ఇస్తా అని దొరవారు చెప్పిరట. అందరూ గుంజుకున్నట్టు మనం కూడా గుంజుకుందాం, మనకు కూడా ధైర్యం ఉంది, మన వాళ్ళకు కూడా సేవలు చేసిన వాళ్ళం ఉన్నాం. తప్పకుండా మనం దొర దగ్గర నేను కూడా మొన్న అడిగిన 100 గజాలు అయితే
ఫ్రీగా వెళ్తాం 200 గజాలు అంటే డబ్బులు కావాలంటున్నారు. అదేదో మనం అందరం కలిసిపోతే 200 గజాలు ఫ్రీగా వస్తుంది. ఒక 100 గజాలు మాత్రం మామూలు రేటు కొనుక్కుంటే 300 గజాలు ఖచ్చితంగా కావాలన్నా, లేకపోతే మనం కట్టలేము. ఒక 150-200 మంది కూర్చోవాలంటే ఖచ్చితంగా 300 గజాలు జాగా కావాలి. దానికి మనం అందరం కలిసికట్టుగా పోయి సోదరు మనలు కూడా వస్తారు, ఆడవాళ్ళు వస్తే ఇంకా మంచిదమ్మా. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు పోతే వాళ్ళు కొద్దిగా డౌన్ అవుతారు. దానికి మీరు కూడా సహాయం చేయాలని, మీరు ఎట్లయితే కమిటీ చేసారో మా కమిటీలో మీరే ముందడుగుండి మీరు రావాలని కోరుకుంటూ, మీలాగే అన్ని గ్రామాల నుండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రెడ్డి సంఘానికి వచ్చిన అందరికీ నా నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకు మేము కూడా రావాలి, మహిళలు కూడా రావాలి అని అంటే సరే వస్తామని అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చినాక అందరు ఉంటారు అని అనుకున్నాం, కానీ మేము ఒక్కరమే రామచంద్రగూడ పొలం ఒక్కరమే అయిపోయినాము. ఏ ఊర్లో కూడా మరి రెడ్డిసే కట్టుకుంటారు జెంట్స్ ఇట్లా చిట్టీలు రెడ్డి సంఘం అని, మహిళలు ఎందుకు కట్టుకుంటలేరని మాకు అర్థమైతలేదు ఇంతవరకు. మేమైతే ఉంటేనే అన్ని ఊర్లలో కడుతురు కదా, కడదాము మనం కూడా కడదాము అని అనుకొని ఒక 4-5 చెప్పగానే అందరూ నేను కడతా నా పేరు రాయి అని అందరూ వచ్చి రాపించుకురు, కట్టినాం. ఒక 4 సంవత్సరాలు అవుతుంది నేను నడిపేవాటి. ఒకసారి 1000 రూపాయలు, ఒకసారి 500, ఒకసారి 500 జమ చేసినాం. అన్నీ కలిసి కూడా ఇప్పటి వరకు 2 లక్షల చిల్లరైనాయి. ఏదన్నా చేద్దాము అని అంటే ఏ ఊర్లో ఏం చేస్తలేరు, మనం ఏం చేద్దాము, చూద్దాంలే, నడిపినైతే నడిపిద్దాం, అన్ని ఊర్లలో స్టార్ట్ అయినప్పుడు మనం కూడా చేయొచ్చు అన్న ఉద్దేశంతో నేను రెడ్డి సంఘం అని మేము పెట్టుకున్నాము. అన్ని ఊర్లలో కూడా కట్టాలి అని మనస్ఫూర్తిగా చెప్తాను. శుభాకాంక్షలు. నా పేరు నందిత్ రెడ్డి, నేను ముఖ్యంగా చాలా సంతోషం. యాక్చువల్గా ఇది నేను కూడా ఒక 3-4 ఏళ్ళ కిందకి మా ఉద్యోగర్ అన్న ఎంబడి పడతానా, ఏంటి మా నాగారం ఉద్యోగర్ అన్న, శ్రీనివాసరెడ్డి అందరూ ఎంబడి పడి దీన్ని ఇప్పుడు చేయాలనే మన మండలంలో గౌడ భవనం ఉన్నది, కుటుంబ సంఘం వాళ్ళు పెద్ద ఎత్తున క్యాలెండర్ ఓపెన్ చేస్తాను అని నేను చాలా రోజుల కానీ ఎంబడి పడతాను. కానీ మాకున్న దాంతో మేము చేయలేకపోయినాం. దాన్ని మా ఆగిరెడ్డి కృష్ణగౌడ ఆగిరెడ్డి గారు ముంగడ పడి ప్లస్ అట్లే వనపర్తి, అట్లే ఉడుకోదర్ అన్న, మా దర్శన అన్న అందరూ ముంగడ పడి సంఘాన్ని పెట్టిన చాలా అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే దీన్ని చాలా బలోపేతం చేయాలి. ఇప్పుడు ఇంతకుముందుకు ఏది మా అన్న నాగారం కరుణాకర్ సాబ్ చెప్పినట్టు నాకు అన్న చాలా రెస్పెక్ట్, అన్నట్టు మాకు కూడా గౌరవం బాగా. నాగారం అయినప్పుడు కూడా మేము ప్రేమగా మాట్లాడుకుంటాం. అన్న చెప్పినట్టు, దర్శనాన్ని చెప్పినట్టు మనకు కూడా ఒక వేదిక కావాలి. ముఖ్యంగా ఇలా యాక్చువల్గా నేను 200 మంది వస్తాను అనుకున్నా, రాలే. మనం కూడా మంచిగా నెక్స్ట్ టైం అన్న ఒక 200 మందితో మనం భవనం కట్టుకుని ఏర్పాటు చేయాలి తప్పకుండా, 100%. ఎందుకంటే అందరికీ భవనాలు ఉన్నాయి, మనం కూడా భవనం కట్టుకొని దర్శనాన్ని చెప్పినట్టు ఒక వేదిక చేసుకొని మన వేదిక మీద ఎవరైనా అడుగుతిచ్చినట్టు ఉండాలి. అదే రెడ్డి భవనం ఉన్నది, అలా మనం మీటింగ్ పెట్టుకున్నాం, లేకపోతే అలా 21 దినం చేసుకున్నాం, అలా చిన్నగా దావా చేద్దాం అని అనేటట్టు మనం నలుగురికి చెప్పేటట్టు ఉండాలి. ఎందుకంటే మన అందరం యాక్చువల్గా రెడ్డి అంటేనే నలుగురికి సహాయం చేస్తాం. కాకపోతే ఏదైనా మన మీద 4 రాళ్ళు కూడా ఇస్తారు మన మీద, అది కామన్ తెలుస్తున్నట్టు అట్లా ఇట్లా అని మనం పైకి పోతాంటే వాళ్ళు కింద కూర్చుంటారు. ఇంతకుముందు మా అన్న నాగారం అన్నట్టు యూనిటీ లేదు. మనం హైదరాబాద్ పోతే ఖమ్మంలో యూనిటీ చూడాలి, ఎలువలో యూనిటీ చూడాలి, వాళ్ళు చాలా యూనిట్ ఉంటారు. వాళ్ళది ఎట్లుంటారో బ్రహ్మాండంగా ఉండే వాళ్ళది. మనం కూడా మన మండలం అట్లా యూనిట్ తయారు చేద్దాం. దాంతో ఏ సహకారం ఉంటే ఆ సహకారం చేస్తా. ఈసారి కూడా కొంత ప్రోత్సహించిన నాతో అయ్యగారికి అన్నకి చెప్పి సంజయ్ అన్నను, మా కొత్తపల్లి వెంకన్నను, వాళ్ళని వీళ్ళని నా మనోహరెడ్డి చెప్పినాం, మా పోరెడ్డి మళ్ళీ నెక్స్ట్ జడ్పీటీ పోటీ చేస్తానంటాడు. ఆయన కూడా ముంగట ఉండాలి పెద్ద మనిషి అని చెప్పినాం, ఆడ అడిగినాం. తప్పకుండా అందరు సహకారంతో చేద్దాం. మీరు అందరూ ఉపయోగం పెట్టి మళ్ళీ ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాం. కమిటీ కొద్దిగా సరే ఇంతకుముందు అంటే పెట్టారు,
దాన్ని నాంది పెట్టిండ్రు. ప్రతి విలేజ్కి ఒకసారి మీటింగ్ పెట్టి మరొకసారి కమిటీ పెట్టుకొని చేద్దాం, సాధ్యమైనంత వరకు. నేను కూడా మా అన్న అమెరికాలో ఉంటాడు, నేను కూడా సరే నా దగ్గర మనం కూడా ఆర్థికంగా కాకుండా భూములు జాగ్రత్తలు ఉన్నాయి మనకు. ఒక ఫ్రీజర్ మా ఫాదర్ పేరు మీద ఒక ఫ్రీజర్ ఇచ్చారు. ఇప్పుడు ఏదో అన్నారు కదా బండి ఏదో దాన్ని ఏమండి వైకుంఠధామం కూడా చేద్దాం, సాయం చేద్దాం. నేను ఏమంటానంటే అన్న అవ్వైనా అన్నం పెట్టాలన్నట్టు అన్నం పెట్టినట్టు మనం కూడా అడగాలి, వాళ్ళ వీళ్ళు ప్రోత్సాహం చేయాలి. ఒకళ్ళే ఇక ఆగిరెడ్డి ఒకటే ప్రోత్సాహం చేయాలని చేయలేడు ఆయన ఇబ్బంది పడాలంటే ఇబ్బంది తీసారు కదా. నేను నాతో అయ్యకాడి కొంత గుంజుకొచ్చిన అంటే సపోర్టింగ్ ఇస్తే నేనేమన్నా తెలియలేదు, అది కాదు కానీ సపోర్టింగ్ ఇస్తే చేద్దాం. ఇంకొకటి ఏంటంటే నా తరఫుకి వెళ్ళి నేను 1,00,000 రూపాయలు అన్నం చేస్తాను. అది కూడా నేను తిరిగారు, నా బిడ్డలు ఇస్తాను, అమెరికాలో 50,000 ఇస్తాను అన్నారు. అన్నాడు నిన్నే అడిగిపెట్టిన నాన్న నాకు ఇద్దరు బిడ్డలు, వాళ్ళే కొడుకులు వాళ్ళే బిడ్డలు. అదే ఇట్లా రెడ్డి సంఘం మీటింగ్ పోతానంటే నాన్న నేను ఒక 50 ఇస్తాను, నేను ఒక 50 ఇస్తాను అన్నారు. ఇది నా సంగతి అనిపించే దేవుడు చూస్తాడు దాని సంగతి, కానీ 1,00,000 రూపాయలు అయితే మాత్రం తప్పకుండా ఇస్తాను. ముఖ్యంగా వచ్చినందుకు మా మహిళమ్మ తల్లిదండ్రులకు వందనాలు, చాలా సంతోషపడ్డా నేను. ఎందుకంటే ఇవాళ రేపు వస్తలేదు మంచిగా ఇదొక వేదిక. నేనైతే చాలా ఫస్ట్ వచ్చి నేను చాలా అప్రిషియేట్ అయినా. అన్న ఇంకా వచ్చిన అదే బీజేపీ ఇంకా అన్న దండం పెడతా, నేను చూస్తలేను. నేను ఇప్పుడు అందరికి ఇదేంటంటే పార్టీకి సంబంధం లేదు. ముఖ్యంగా ఏంటంటే కొంచెం ఉండే ఏదో వాళ్ళని వింటాం వీళ్ళని వింటాం అని అంటే ఇది పార్టీకి సంబంధం లేదు. ఇది కుల బాంధవులు మన అందరం, రెడ్డి వాళ్ళందరూ, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉంటారు. అందరం కలిసి కులకట్టుగా ఉండి వచ్చేసారి మనం ఈ వేదికను మన రెడ్డి భవనం మీద చేసుకోవాలని కోరుకుంటాను. అంతే. రెడ్డి బంధుమిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అయితే ఏంటంటే సంవత్సరానికి ఒకటేసారి ఏదో మీటింగ్ పెట్టగానే నడిచేది లేదు, ఏదో పోయేది లేదు. ముందుగా ఏంటంటే ప్రతి విలేజ్లో ఉన్న కమిటీలను మీటింగ్ పెట్టేసి ఇప్పుడు సంఘం ఏ విధంగా నడుస్తుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, పైసలు సరిగ్గా ఉన్నాయా అనేది ఈ మండల కమిటీ వాళ్ళు విలేజ్గా తిరిగి ఒక రూట్ మీ ఊరికి పోనాడు మీ ఊరికి పోనాడు అని ప్రతి ఊరికి పోయి దాన్ని బాగోగులు తెచ్చుకొని ఏముంటాయంటే ఏమన్నా పైసలతోటే ఉంటుంది సంసారం. పర్పసంగా పెట్టాక పైసలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గరే ఉంటుంది, మన వాళ్ళ దేవుడు మీరు కట్టడం. అటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే జర బాధ్యత తీసుకొని ప్రెషర్ చేసి అవి వసూలు చేసి జర రెగ్యులర్గా నడిచేట్టుంటే కొంచెం అది ఉంటుంది. లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారు. ఏమున్నదా సంఘానికి పోతే సంఘం పోయినాక అవి అట్టే పోతాయి ఇట్టే పోతాయి, ఇక మనం చేసేది కదా పోయేది కదా అన్నట్టుంటుంది. అందుకే ఏంటంటే మండల కమిటీ వాళ్ళు ప్రతి గ్రామానికి తిరిగి ఆ కమిటీ ఏమున్నది, ఈ సంఘాలు ఎట్లా నడుతున్నాయి, ఏమన్నా అవకతవకలు నడుతున్నాయా, దాన్ని సరిదిద్దితే ఏ విధంగా అవుతుంది. లేకపోతే కమిటీ దగ్గర పని చేయాలంటే బాబు నువ్వు పని చేయకపోతే ఇంకేమైనా పని చేసుకొని ఉండరు అని ఆ విధంగా చేస్తే మొత్తం మీద అయితే బాగానే ఉంది. పోయినసారి అక్కడ క్యాలెండర్ ఆవిష్కరణ నాడు బహుశా నేను అనుకుంటా 15 మంది 20 మంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ లేరు. కానీ అలా వాళ్ళు 100 మంది దాకా ఉన్నారు, సంతోషం. దాంతోపాటు ఏంటంటే మహిళలు వచ్చారు. ముందుగా మహిళలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే ముందుకు రారు. ఇప్పుడు ఉన్న కమిటీలు వేరే వేరే కమిటీలలో విలేజ్ నుంచి ఎవరు రాలే, ఏది జెంట్సే రాలే. కానీ మహిళా వాళ్ళు వచ్చినందుకు వారికి సంతోషం. వాళ్ళతో పాటు ఏంటంటే మిగిలిన కూడా ప్రోత్సహిస్తే విలేజ్కి ఇద్దరు వస్తే వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంటే వేరే ఊరు వస్తున్నారు మేము కూడా పోదాం అనేది ఉంటుంది. వాళ్ళు పట్టుదలతో కూడా చెప్తారు. ఈ పైసల ట్రాన్సాక్షన్లో మగవాళ్ళు లెక్క ఎగ్గొడదామని చూడరాళ్ళు. వాళ్ళు ఏంటంటే ప్రాంప్ట్గా ఉంటుంది, ప్రాంప్ట్గా నడుతుంది. అందుకే ప్రతి ఊళ్ళో కూడా మహిళలు కనుక కమిటీ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. అదేవిధంగా అందరూ కూడా ఈ సంఘానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ సదావకాశం రెడ్డి సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. సంఘం అంటే రెడ్డి సంఘం అంటే రెడ్డి లేదే మన ఏ ఊళ్ళో కూడా రాజకీయం నడవదు. ఫస్ట్ ప్రతి అడుగు ముందు వేసేవాడు రెడ్డి. ఒక వ్యవసాయానికి ఎక్కువగా ఎలా ముందు పోతుందో నాలుగుని ఫస్ట్ విత్తనం వేస్తున్నందుకు చాలుగా రైతు అనేదానికి ఎద్దు ఎట్లా పనిచేస్తుందో మన సంఘాలలో మన రాజకీయ రంగాన్ని చుట్టూ పుట్టేది మన రెడ్డిలే, రెడ్డి బంధువులే. ప్రతి
సంఘాలు కుర్మ సంఘం, గొల్ల సంఘం, గౌడ సంఘం ఎన్నో ఉన్నాయి. ఆ సంఘాలన్నీ శాసించే వ్యక్తి అంటే మన రెడ్డిలలో ఉన్నారు. కాకపోతే ఐక్యమత్యం లేదు. ఆయన ఎదుగుతాడా, నేను ఎదుగుతానా, ఆయన ఎందుకు పోతాడు, నాకంటే పెద్దవాడు ఆయన, కాదురా వాడిని ఎదురుమాడు, వాడిని ఇట్లే అట్లే అని వేరే సంఘం వాళ్ళని ముందుకు నెట్టుకుంటూ ఆయన కింద పరుస్తుంది. మన రెడ్డి వాళ్ళ బలాన్ని మనం రెడ్డి వాళ్ళమే అడగదొక్కుంటున్నాం. కాబట్టి అలా కాకుండా ఏ రంగంలో అయినా రెడ్డి ఇద్దరు ఉండవచ్చు. తల్లిదండ్రులకు ఒక ఉన్న ఇద్దరు కొడుకున్నట్టు ఒకటి పెద్దవాడు చిన్నవాడు రాజకీయంగా ఎదుగుతాడు, వేరే బిజినెస్గా ఎదుగుతాడు. ఎదిగినప్పుడు వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు చేసే పనులకు మనం ఆటంకం కలిగించుకుంటూ ఉంటే రెడ్డిలో అందరం చాలా పైకి ఎదుగుతామని నేను అనుకుంటున్నా. కాకపోతే మన మండలంలో మన ఊరుకు కమిటీలు వేసాం, కానీ అది కమిటీలు కరెక్ట్ కావు, బలంగా లేవు. ఫస్ట్ ప్రతి ఒక్క ఊర్లో మన ఇల్లు కడితే బునియాది ఎట్లా బలంగా ఉండాలని చూసుకుంటాం. ప్రతి ఒక్క ఊర్లలో మన మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ ముగ్గురు ఒక నలుగురు ఉన్నది, ముగ్గురు ఇద్దరు నలుగురు కదా 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిరిగి ఊరూరులో కమిటీలు బలంగా వేయాలి. ఫస్ట్ ఆ కమిటీలో మహిళా సంఘంలో ఒక గ్రూప్ మెయింటైన్ చేసి పైసలు కట్టుకుంటారు, లక్షలు టర్న్ ఓవర్ జరుగుతుంది. 50, 20, 100 పక్కకు వేసుకుంటూ నడుస్తుంది. అలా మన పేద రైతులు రెడ్డిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే కూడా వాళ్ళకు కనీసం అప్పులు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు, భూములు అమ్ముకుంటున్నారు. అయితే ఊరూరులో కమిటీలు వేసి ఊర్లో కూడా రెడ్డిలంతా ఒక కమిటీ తయారు చేసి ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘానికి ప్రతి నెల కూడా నిధి ఏర్పాటు చేసుకుంటే మనం ఏ పని చేసినా విజయవంతంగా సాధిస్తామని నా ఒక ఒపీనియన్. ఈ అవకాశం ఇచ్చేందుకు ఇక్కడ ఎంతోమందికి కొడుకులు ఉన్నారు, బిడ్డలు, మనవలు, వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు. వాళ్ళ గురించి వీళ్ళకి తెలియక వీళ్ళ పిల్లల్ని వదిలిపడడానికి పోతలేదు. పోక కూడా కొంత అవుట్ ఆఫ్ వాళ్ళని వేరే కులం వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మనం అందరూ ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మన మండలంలో ఒక వాట్సాప్ గ్రూప్ అందరూ ఊర్లలో నెంబర్ తీసుకొని ఈ ఊర్లో వాళ్ళ పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు చేసే టైం ఉంది అట్లా చెప్పుకోవడం జరిగితే ఒక వాట్సాప్ గ్రూప్ వేదిక చేసుకొని మనం మన పిల్లల గురించి కూడా చెప్పుకుంటే ఈ జాబ్ చేస్తుండే ఇట్లా ఉన్నాడు చెప్పుకుంటే మన పిల్లలు మనమే చేసుకోవడానికి కూడా వేరే వాళ్ళు వచ్చిన దాంట్లో ఎంటర్ కాకుండా ఉండడానికి కూడా కొంత ఆస్కారం ఉంటుంది. ఎక్కడో తిరిగి ఎక్కడో దేశాలు పోయి ఎక్కడో వణుకోవచ్చు వస్తున్నాం మనం మన పిల్లలు మనం చేసుకోవడానికి మన సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేయాలి మన మండలం మొత్తానికి అని నా ఉద్దేశం. ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది నా ఆలోచన. క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన సోదరి మనందరికీ నమస్కారం. ముఖ్యంగా ఏ ఊళ్ళో 2 రెడ్డి కుటుంబాలు ఉన్నా దాదాపు వాళ్ళే డామినేట్ చేస్తున్నారు ఇప్పటివరకు. అది రోజు క్రమేణా ఎందుకో తగ్గుతుంది. దానికి కారణం మన అనైక్యత. అందుకు ఇప్పటికి ఏ ఊళ్ళో కూడా 2 కుటుంబాలని అన్ని బీసీలు అంటే వాళ్ళ చిన్నపరచడం కాదు, కానీ మనలో తెగించి చేసే సాహసం మనలో రెడ్డి కుటుంబాల్లో ఉన్నది. చెడు చేయాలన్నా రెడ్డి వాళ్ళే చేస్తున్నారు, మంచి నిలబెట్టాలన్నా రెడ్డి వాళ్ళ నుంచి అవుతుంది. కానీ చెడుకే మనం ఇంపార్టెన్స్ చేయకుండా మంచికి ఇంపార్టెన్స్ ఇచ్చి మంచిని సమర్థించుకుంటూ మన వాళ్ళు అన్నప్పుడు ఎక్కడైనా ఆపదలు ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళకు సహకరించాలని మీ అందరికీ మనందరం కూడా నా వంతుగా నేను ఎంతవరకైనా నా వంతు సహాయాలు అందుతాయని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఇంకోటి మనకు నిజంగా కూడా అన్నీ ఉండి ఒక కూర్చొని మాట్లాడుకునే ఒక చిన్న ఇది మన హాలు కమిటీ హాల్ అటువంటిది మనకు లేకపోవడం ఇది నిజంగా చింతించవలసిన అవసరం మనందరి మీద ఉన్నది. ఎందుకంటే అన్ని సంఘాలు కట్టుకున్నారు భవనాలు మాట్లాడుకోవడానికి. ఏ చిన్న భాగంగా పంచాయతీ కాగానే అక్కడ కూర్చుందాం అంటున్నాం, మంచి చెడు మాట్లాడుకుంటాం. ఆ విధంగా మన వంతు తప్పకుండా నెక్స్ట్ ఈ ఆవిష్కరణ రాకముందుకే ఒక భవనం, చిన్న భవనం అందరూ కలిసి ఒక్కరు చేస్తే కాదు, అందరూ ఎవరి చేతనైనంత వరకు వాళ్ళు సాయం చేసుకుంటూ ఆ భవనాన్ని నిర్మించుకొని మన సాధక బాధకాలు అక్కడే మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది మీ అందరి ముందు మీ అందరికీ
నేను ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఈరోజు పిలవగానే ఇచ్చేసిన రెడ్డి కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు. నా పేరు పుట్టిరెడ్డి రాజిరెడ్డి, లింగాలగన్పూర్, ఇదే ఊరు మాది. సంవత్సరం క్రితం ఆగానే నాకు పరిచయం అయ్యి అన్నకి ఇట్లా మనం చేద్దామంటే అన్న దీనికోసం చాలా కష్టపడ్డాను గత సంవత్సరం నుంచి. కాకపోతే మన దానినే మనకు కరెక్ట్ లేదు అనే ఉద్దేశంగా కష్టపడి కూడా ఇంతవరకు వచ్చిన అన్నాక మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామే, నా వంతు సాయం నేను చేస్తా అని చెప్పేసి ఆగన్న రావడం జరిగింది. సంవత్సరం దగ్గర 6 నెలలు కష్టపడ్డాం మేము దీని మీద. ఇప్పటి వరకు దీన్ని ఒక కొలికి తీసుకొచ్చినాం. సోదరి మనులు రామచంద్రగూడ నుంచి ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంచి విశేషమైన పద్ధతి. అదేవిధంగా మనకు చేదోడుగా ఉన్నటువంటి అన్ని విలేజ్లలో మహిళా సంఘాలు కూడా ఏర్పాటు చేయాలని, దానికి మీరు కూడా కొంచెం సహకారం అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. రెడ్డి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ దినోత్సవానికి ఇచ్చేసిన రెడ్డి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెడ్డి సంఘం స్థాపించాలి చేయాలని ఆగన్న తర్వాత మన వనపర్తి అన్న వీరందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. కాకపోతే కొన్ని పనుల వల్ల నేను కొంచెం టైం కేటాయించలే, కానీ పాపం ఆగన్న అయితే దాదాపు అవుపించినప్పుడల్లా అన్న మేము పాల్గొనాలని నిన్న కూడా ఫోన్ చేయడం జరిగింది. అయితే సరే ఇప్పటి వరకు అంటే ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నాం, కానీ మేమైతే నెలలో ఆగన్న పిలవగానే 1 రోజు కానీ 2 రోజులు కానీ టైం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని గ్రామాలు మాత్రమే మనం కమిటీ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఈరోజు మనం మండల సమావేశం చూస్తే కొన్ని గ్రామాలు ఇంకా రాలేదు మనకు, అంటే కొన్ని గ్రామాలలో ఇంకా మనం కమిటీలు ఫుల్ఫిల్ చేసుకోలేదు. అక్కడ కూడా 4 ఉండని 3 ఉండని వాళ్ళందరినీ కూడా ఒక 4 రోజులు పని పెట్టుకొని తిరిగి ఆ కమిటీలు కూడా అందరం కలిసి ఫుల్ఫిల్ చేసుకొని ఈ కమిటీని బలోపేతం చేస్తూ రేపు రాబోయే ఏ కార్యక్రమంలోనైనా మన వంతు పాత్రగా మనందరం ముందుండి మన సమస్యలను మనమే సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఏ సమస్య అయినా ఇప్పుడు పెద్దలు చెప్పిన విధంగా మన దగ్గరికి వస్తారు, కానీ మన సమస్య ఇంకో దగ్గరికి పోయే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వాటిని మనం అధిగమించడానికి సరే మన పిల్లలు కొంతమంది బయట ఉండి చదువుల మీద వాళ్ళు ఉన్నా కానీ మనం ఉన్న ఈ పెద్దవాళ్ళందరం కూడా కొంచెం ఒక్కసారి కాటి మీదకి వచ్చి కొద్దిగా శ్రమపడి ఇంకొక 1-2 సంవత్సరాలు దీన్ని ఇట్లే కంటిన్యూ చేసుకుంటూ పోతే ఇంకా మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు రాయన అన్నట్టు చాలా రోజులు నేను శ్రమపడ్డాను ఇట్లా అంటే ఇప్పుడు కూడా మండలంలో ఉన్న రాయన్న కానీ పెదమంత్రి కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కంపల్సరిగా ఎక్కడో ఒక దగ్గర స్థలాన్ని మాత్రం డొనేట్ చేసే విధంగా చూడాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆయన శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా అన్న తెలిసిన వాళ్ళు సజ్జలకి అప్పుడు శ్రీనివాస్ రెడ్డి మన టీచర్ ఉండే వాళ్ళు కూడా ఒక 200 గజాలు ఇక్కడ తీసుకున్నాం మన రెడ్డి సంఘానికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మన కొన్యాల శ్రీనివాస్ రెడ్డి టీచరు వారిని కూడా ఒకసారి కలిసి మనం ఆ స్థలాన్ని తీసుకొని ఉపయోగించుకుంటే సరే తలా కొంత మనం చేదోడు వాదోడు చేసుకొని మనం వచ్చే క్యాలెండర్ ఆవిష్కరణ వరకు మనము కూడా ఒక పెద్దగా కాకుండా ఒక మోతాదుగా మనం పట్టే ఒక 150-200 మంది వరకు మనం చిన్నగా దాన్ని ఒక హాల్ లెక్క ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక హాలు ఒక వాష్రూమ్ మీద పెట్టుకొని మనం కూడా ఏదైనా మండల సమస్యలు ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా విలేజ్ వాళ్ళు మన దగ్గర ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకోవడానికి మండలస్తున్నాం అన్నప్పుడు కూర్చొని మాట్లాడుకునేటట్టుగా దాన్ని మనం రూపకల్పన చేస్తాం. దీంట్లో భాగంగా నా వంతు సహకారం కృషి శ్రమ ఉంటుంది. నేను కూడా మీ అందరితో కలిసి కంపల్సరీగా పాల్గొని రేపు వచ్చే సంవత్సరం వరకు దాన్ని మనం ఆవిష్కరించుకునే విధంగా ప్రారంభించే విధంగా మనందరం కూడా కృషి
నెల అన్ని గ్రామాలు మనం పోకుండా ఒక 5వ తారీఖు ఒక 10వ తారీఖు అట్లా చిట్టీలు పెట్టుకుంటారు. ఆ డేట్లు తీసుకొని మనం అదే టైంకి పోయి వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడొస్తే కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే నెలకు ఒక 2 ఊర్లు పెట్టుకున్నా మనం 2-3 ఊర్లు తిరుగుతుంటే మనకు మిగతా వాళ్ళు కూడా అరే మాతో పాటు మండలం కమిటీ కూడా వస్తుంది కాబట్టి వాళ్ళవి కూడా ఏమైనా కొంచెం సాధక భాగాలు ఉంటే మనకు చెప్పినా అక్కడక్కడ పరిష్కరించుకొని ఆ సంఘాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా దాదాపు ఒక సంవత్సరం నుండి నడుస్తూ ఇప్పుడు మా దగ్గర సుమారుగా లక్ష చిల్లర అమౌంట్ కూడా రెడీ అయింది. అదేవిధంగా అన్ని గ్రామాలలో కూడా అదే విధంగా చేసుకుంటే మనం ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అందరి మీద బడ్జెట్ పడకుండా విలేజ్కు ఓ 1000 రూపాయలు వేసుకున్నా కానీ ఒక 20,000 వస్తే కార్యక్రమం అనేది సులువుగా సాగిపోయే విధంగా ఉంటుంది. అన్ని విలేజ్లలో కూడా కంపల్సరీగా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మా సర్పంచం అయితే చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఈరోజు రామచంద్రగూడెంలో మహిళా కమిటీ ఏర్పాటు చేసిన విధంగా మీరు కూడా మాతో పాటు మేము పోయినప్పుడు అక్కడెక్కడ ఒక 2-3 విలేజ్లు తిరిగి మోటివేషన్ చేస్తే మహిళా సంఘాలు అయితే ఏ విధంగా బలోపేతమై ఈరోజు ఒక్కొక్క మహిళా సంఘం నెలలో 2 లక్షలు 3 లక్షలు కూడా పొదుపు చేసి బ్యాంకులలో జమ చేసుకునే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మన మహిళా మండలిలో కూడా ప్రోత్సహించి మనం కమిటీలు చేసుకుంటే ఇంకా మన కమిటీ కన్నా మహిళా కమిటీలు పొదుపులో భాగంగా వాళ్ళు చాలా ఉత్సాహంగా పనిచేసుకుంటారు. కాబట్టి మనం కూడా వచ్చే నాటికి అన్ని గ్రామాలలో కూడా మహిళా కమిటీలు వేసుకొని పొదుపు సంఘాలుగా రెడ్డి పొదుపు సంఘం మహిళా సమైక్యాన్ని పెట్టేసి దాన్ని కూడా ఒక మండల సమైక్య చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని మండలంలోని నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి మండలంలో ఉన్నటువంటి మన రెడ్డి సోదరిమణులకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సోముల వెంకటరెడ్డి, మాది బండ్లగూడెం గ్రామం. గతంలో మనకు అంగడి నర్సిరెడ్డి గారు ఉన్నప్పుడు మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు మాకు కూడా మండల బాధ్యత ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా మేము గ్రామంలోకి వెళ్ళి కమిటీలో కూడా వారితో మేము వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు మన ఒక గత సంవత్సరం క్రితం మా బండ్లగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగకు మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. కొన్ని ఒక కుటుంబం నుంచి ఒక 1000 రూపాయల చొప్పున కూడా మేము ఒక సొసైటీలో ఏర్పాటు చేసుకున్నాం. కానీ అది కంటిన్యూషన్ కావట్లేదు. ఈ సంవత్సరం దాన్ని ప్రపంచంలాగా మార్చుకొని గ్రామ పెద్దల సలహాలు సూచనలు తీసుకొని మేము ముందుకెళ్దామని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరు చెప్పినట్టుగా మన రామచంద్రగూడెం టీం లాగా అన్ని గ్రామాల్లో కూడా మా గ్రామంలో కూడా మహిళా గ్రూప్ కూడా ఏర్పాటు చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. వాస్తవం చెప్పాలంటే మన రెడ్డి కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. మన తాతలు తండ్రులు ఆ కష్టపడి పిల్లలను జాతింపు ఓకే, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం మన రెడ్డి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే మాత్రం దాంట్లో బతకలేకపోతున్నారు. దీంతో కూడా కాంపిటీషన్ వచ్చింది. మన పిల్లలు వ్యవసాయం చేస్తే మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది. గతంలో 22-23 సంవత్సరాలు అయిందంటే ఒక 15 సంవత్సరాల క్రితం రెడ్డి యువకులకు పిల్లలకి ముందుకు వచ్చి నేను ఇస్తాను పోటీపడేది. అదే వ్యవసాయం చేసినా కూడా అదే ఇప్పుడు వ్యవసాయం చేస్తే 33 ఏళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు మన పిల్లలు ఇవ్వట్లేదు మన కుటుంబంలో. కారణం చదువు మీద మనం ఆధారపడము. చదువు పరంగా చూసుకుంటే మన రెడ్డి పిల్లలు 99% వస్తేనే తప్ప మనకు గట్టంగా లేని పరిస్థితి ఏర్పడేది. ఎస్సీ వాళ్ళకు 50%, ఎస్టీ వాళ్ళకు 40%, బీసీ వాళ్ళకు 60-70% అవుతాయి. మనకు 90% వస్తేనే తప్ప మనకు భవిష్యత్తు లేకుండా ఉన్నది పరిస్థితి. రిజర్వేషన్ పరంగా మనం కూడా అన్ని పార్టీలలో ఉన్నాం. మన రెడ్డి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్ట్లో ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. దయచేసి మనం కూడా మన పార్టీ సంబంధించిన వారు కూడా మన దృష్టికి తీసుకెళ్ళాలి. ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వారు కూడా మన సమస్యలు కూడా వారికి చెప్పాలి. దయచేసి మొన్న రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము 10% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల కూడా కొన్ని కుటుంబాలు మనదంతా కూడా పిల్లలు కూడా మేలు జరిగింది. అన్ని పార్టీలు కూడా ఆలోచన చేయాలి. ఒకప్పుడు ప్రజలు చెప్పిన
రెడ్డి వాళ్ళు ఉంటేనే అన్ని కులాలు బతికేది. కానీ ఇప్పుడు కులవృత్తులకు ఉన్నంత వాల్యుయేషన్ మన రెడ్డి వాళ్ళకు లేదు ఊళ్ళో. కొందరు అవసరంగా చెప్పాలంటే ఇతర బ్యాంక్ దగ్గర అన్నదమ్ములు పంచాయతీ పెట్టుకుంటే గ్రామ పెద్ద రాడు పంచాయతీ వాడు ఎస్సీ తీసుకొస్తారు, వాడు బీసీ తీసుకొస్తారు. మనం చెప్పే పెద్ద మనిషి వాళ్ళే. ఒకప్పుడు వాడు మా బల్లగూడెం గ్రామాన్ని చిన్నప్పుడు చూసిన మా సంజయ్ కుమార్ రావాలి, మా రాజన్ కుమార్ రావాలి, లేదా అల్లలింగ రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరు అవుతారు మనకన్నా ముందు వాళ్ళు తీసుకొచ్చుకుంటాం. ఇది మనమే చేస్తున్నాం. ఒకసారి సంజయ్ కుమార్ వచ్చిందంటే వాడు చెప్పడం బయలు మొత్తం ఉండేది, అల్లలింగ వచ్చిందంటే బయలు చెప్పి ఉండేది, వగేర వగేర ఊళ్ళో పెద్ద మనిషి ఎవరు వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దయచేసి గమనించైనా మన సమస్య మనమే పరిష్కరించుకున్నాం. ఈయనెవరు కాదు మనమే. అందుకు అన్ని గ్రామంలో ఇలాంటి ఆలోచన చేసుకొని ఏమొచ్చైనా నేనైతే నా ఎవరితో పంచ గడుపులేసుకొని పెట్టుకున్న వాటి నా ఆలోచన తప్ప నేను బయట దగ్గర పునరాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీరు అన్నట్టుగా మండల కమిటీకి యొక్క భవనానికి నిర్మాణానికి సరే ఎంతో చేస్తూ ఉంటాం. కానీ నేను మాత్రం ఒక 10,000 రూపాయలు మాత్రం మండల కమిటీకి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై రెడ్డి. లేదు దానికి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కూడా కొంత గవర్నమెంట్ మనకు వెసులుబాటు ఇచ్చింది. దాన్ని ఇంకొద్దిగా ముందుకు పోవాలి అంటే మన మండలం కానీ గ్రామం కానీ జిల్లా కానీ ఇవన్నీ ఐక్యంగా ఉండి పోరాడినప్పుడే సాధ్యమవుతుంది. మనం ఐక్యంగా లేకపోతే ఏది కాదు. కాబట్టి ఆ ఐక్యత కోసమే మనం దీన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి దానికి అందరి సహకారాలు ఉండాలి. మరి దానికి మరి తప్పకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ సభను ఉద్దేశించి మరి మల్లారెడ్డి అన్న గారు రెడ్డి బంధువులు మిత్రులు నేటి సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రెడ్డి బంధువుల యొక్క సమైక్యత ఎంతవరకు అవసరం అనేది మనకు ఓ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆర్థికంగా, సాంఘికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగాలలో ఒకప్పుడు రెడ్డిలు ప్రాముఖ్యత ఉన్నది. మొత్తం మన రాష్ట్రం వరకు చూసినట్టయితే రెడ్డి యొక్క ఆధిపత్యం పెద్ద ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో చూసినా రెడ్డి ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నది. పూర్వం నేను చదువుకున్న రోజులను చూస్తే ప్రతి జిల్లా వార్డ్ చైర్మన్ రెడ్లే ఉందరు, సమితి ప్రెసిడెంట్ కూడా రెడ్లే ఉందరు, సర్పంచులు కూడా రెడ్లే ఉందరు. అంటే మనకున్నటువంటి భూములు, మనకున్నటువంటి ఆస్తులు మంచిగా ఉండి అభివృద్ధి అయినాం. అప్పట్లో చాలామంది రెడ్లలో వ్యతిరేకత ఏమంతా లేదు, అందరూ సహకరించుకున్నారు. అందువల్ల మనం పదవులు దక్కినాయి. మారుతున్న రోజులల్లో సమాజం లోపల ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ సోషలిజంలో ఏమవుతుందంటే కొన్ని కులాలు 12 జాతులు ఉంటే ఒక్కొక్క జాతికి ఆధిపత్యం పెద్ద మనుషులు అంటే వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు అధికారాన్ని చెలాయిస్తుంది. అంటే రెడ్లకు ఒక ప్రాముఖ్యత తగ్గిపోతుంది అన్నట్టు. ఇంకోటి మన దగ్గర ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆధిపత్యం పోరుంటుంది, అధికారం నాకే ఉండాలి, ఎదుటోరికన్నా నాకే, అందరికీ అట్లే ఉంటుంది. మరి అందరికీ అధికారాలు దొరుకుతాయి కదా. వేరే జాతరలు ఎన్నో ఎవరికొకటి ఉన్నా సరిపోతుంది. మన దాంట్లో అట్లా లేదు, అందరికీ ఉండాలని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం రోజు మారుతున్న రోజుల ప్రకారము ఆధిపత్యం మనకు అందరికి దక్కదు, కొందరి వరకే దొరుకుతుంది. మనం నిశ్శబ్దంగా ఉండాలి. అవసరాన్ని బట్టి ఎబిలిటీ ఎవరికైతే ఉన్నదో, యోగ్యత ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి ఆధిపత్యం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా మనం కలిసిమెలిసి ఉన్నప్పుడే, మన ఐక్యమత్య ఉన్నప్పుడే మనకు గౌరవం విలువ ఉంటుంది. పూర్వం ఉన్న విలువ ఎందుకు దక్కుతుందంటే మనము చిల్లర జాతి దగ్గరికే పోయి కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సి వస్తుంది. అంటే దీనికి బలమైన కారణం అంటే మన దగ్గర ఐక్యమత్య లేకపోవడం కారణం. ఈర్ష ఎక్కువ ఉన్నది, వ్యక్తిగత దేశం ఎక్కువ ఉన్నది, ప్రేమ లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఆ ప్రేమ అనేది పెంచుకోవాలి, అవినాభావ సంబంధం పెంచుకోవాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. రెడ్డి యొక్క ప్రాముఖ్యత ప్రాబల్యం ఎంతో మనము ప్రూఫ్ చేసుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే పూర్వం మనకు
పంటలు పండిస్తే పంటలకు విలువ ఉండే డబ్బులు వచ్చాయి. ఇప్పుడు పెట్టుబడులు ఎంత పెడుతుందో ఖర్చు అంతే వస్తుంది, మనకు మిగులు అనేది ఏమి లేదు. కాబట్టి వేరే ఉద్యోగాలు చేస్తామంటే మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. మన దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నా, ఎంత ఎబిలిటీ ఉన్నా ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. అంటే గవర్నమెంట్ జాబ్ లేకుండా అవుతుంది, ఆధిపత్య బోర్డు లేకుండా అవుతుంది, ప్రజాన్ని ఎరుకబడిపోతుంది. కాబట్టి ఇప్పుడు మారుతున్న సమాజం ప్రకారం మనం అందరం ఐకమత్యంగా ఉండి మన లోపల ఈర్షతత్వం ఒకటి తగ్గించుకోవాలి, సోదర భావం పెంచుకోవాలి. మన రెడ్డి బంధువులు ఒకటే అనుకోవాలి. మన రెడ్లలో కూడా ఎన్నో రకాల రెడ్లు ఉన్నారు, అన్ని రకాల రెడ్లను వదులుకోవాలి. మనం అంతా రెడ్లు ఒకటే, రెడ్లు బంధువులు అని ఒకటే అనుకోవాలి. అనుకొని మనము గ్రామ వైదిగా, మండల వైదిగా, జిల్లా వైదిగా, రాష్ట్ర వైదిగా పదవులను మన దాంట్లోనే మనము నిర్ణయించుకొని పైనుంచి కింది వరకు కూడా ఐకమత్యంగా ఉండి మనకు కావాల్సిన పనులను మనమే నెరవేర్చుకోవాలి. మనము ఆ బలం మనకు వచ్చినప్పుడు, ఆ ప్రేమాభిమానం ఉన్నప్పుడు మనము సాధించలేని ఏది లేదు. మనకు శక్తి, మన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యాలు, బలాలు, అధికారాలు ఎన్నో ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడే కాదు, పూర్వం నుంచి ఉన్నాయి. ఇప్పుడు కూడా విషయం ఒకటి వదులుకోవాలి, ప్రేమ అనేది సంపాదించుకోవాలి. రామచంద్ర కూడా మండల రెడ్డి సంఘం సహాయ కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన రెడ్డి బంధువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రెడ్డి సంఘం అంటే ఇంతకుముందు కూడా మన లక్ష్మారెడ్డి గారు, నర్సిరెడ్డి గారు కూడా చాలాసార్లు రావడం జరిగింది. అప్పటికే మా విలేజ్లో ఉత్తేజంగా ఉంది. కాకుంటే అందరూ కూడా మనం హైదరాబాద్లో జరిగిన మీటింగ్కు మా విలేజ్, అంత చిన్న విలేజ్, ఒక 10 మంది మొత్తము పులిగోర వండుకొని మీటింగ్కు ఒక 40 మంది పైన మేము హైదరాబాద్ మీటింగ్కు పోవడం జరిగింది. అప్పటికి చాలా ఉత్తేజం అయ్యే వాళ్ళు ఇప్పుడు దాదాపు 52 మందో 51 మందో ఉన్నారు మహిళలు. వాళ్ళు ఒక కమిటీ ఏర్పరచుకొని వాళ్ళు అప్పుడే తల డబ్బులు వేసుకొని వాళ్ళు సంఘం నడుపుకోవడం జరుగుతుంది. మేము కూడా అందరం కూడా అప్పుడు డబ్బులు కొంతమంది ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది డబ్బులు. ఇక్కడ నుండి మేము కూడా తప్పకుండా డబ్బులు వేసుకొని సంఘం కొనసాగిస్తాము. కానీ మన మండల కమిటీకి కొంత నిధి ఉన్నట్టయితేనే ఈ మండల కమిటీ ప్రతి విలేజ్ ప్రతి నెల కంపల్సరీ మండల కమిటీ ప్రతి విలేజ్కి పోయినట్టయితేనే అది ప్రతి విలేజ్లో మన రెడ్డి కమిటీలు చైతన్యపరిచినట్టయితేనే అవి కొనసాగుతాయి. ప్రతి విలేజ్లో కూడా కంపల్సరీ మనం ఒక పర్పస్ సంఘం టైపు మన డబ్బులు మనము రొటేషన్ చేసుకున్నట్టయితేనే అది నెల మనం ఒక చిట్టి టైపు నడుపుకున్నట్టయితేనే అది ఒక ప్రతి నెల మనం కలుసుకొని మన సాధక బాధకాలు, మనకు జరుగుతున్న అన్యాయాలు కానీ మంచి చెడులు కానీ అందరికీ తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా దానికి ఒక పర్పస్ సంఘం టైపులో మనం కూడా డబ్బులు మనిషిని చేసుకొని ఒక ప్రతి నెల చిట్టి జరుపుకుంటేనే ప్రతి ఒక్కరికి ఉద్దేశం కూడా అందరం తెలుస్తుంది. అదేవిధంగా అన్ని గ్రామాలలో ఈ మండల కమిటీ ఒక 4-5 ముఖ్యులు తప్పకుండా ప్రతి నెల ఆ చిట్టి రోజు పోయి వాళ్ళను జరిగే సాధక బాధకాలు కూడా తెలుసుకోవాలి. అలాంటి వారికి కొంత నిధి అయినా మనం అందరం కలిసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అన్ని కులాలకు ప్రతి విలేజ్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు, చిట్టీలు నడిపిస్తున్నారు. వాళ్ళు అన్ని తీరులో కూడా పంచాయతీలు అయినా కూడా వాళ్ళు ఒక కంచుకట్టుగా పోతుంటే మన రెడ్డిలో మాత్రము ఎవరు ఎదుగుతుంటే వాడిని కిటికీ గుంజాలనే ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అలా కాకుండా మనం ఒక చిట్టి నడుపుకొని మన ఒక కమిటీ ఉంటే అట్లా ఒకరికొకరు ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. దయచేసి అందరూ కూడా ప్రతి విలేజ్లో చిట్టి ఏర్పాటు చేయడానికి, ప్రతి విలేజ్లో కమిటీ ఏర్పాటు చేయడానికి మండల కమిటీ కాకుంటే మళ్ళీ పునర్నిర్మించైనా తప్పకుండా ప్రతి విలేజ్ తిరగాలి. అందుకు మండల కమిటీకి నిధి కావాలంటే కూడా మన దాంట్లో ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ కులస్తులు ఏ గుడి కట్టినా గోపురం కట్టినా అన్ని ఇచ్చేది మన రెడ్డోళ్ళమే.
ఏ విలేజ్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతుందన్న దానికి ముందు రెడ్డిలే ఉంటారు. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్నింటిలో కూడా మనం పై స్థాయిలో ఉండి ఈసారి కిందికి దిగజారిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఏది మంచి జరిగినా చెడు జరిగినా రెడ్డి అంటే అంత విలువించేవారు. ఇప్పుడు రెడ్డి వారికి విలువ లేని పరిస్థితి ఏర్పడుతుంది కనుక మనం అందరం కూడా సమైక్యం కావాల్సిన అవసరం. ఇంట్లో వారి నివాసంలో ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ సంవత్సరము మనకు హాల్ లేనందున ఈ కమిటీ హాల్ను మనకు ఇచ్చినటువంటి కోరెడ్డి మల్లారెడ్డి అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా ఈ ఇద్దరి పలుకుల తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరి ఉపేంద్ర సభాధ్యక్ష వహిస్తున్న ఆగిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మన పెద్దలందరికీ, అదేవిధంగా మన రెడ్డి బంధువులందరికీ, మన అక్క జిల్లాలందరికీ రెడ్డి బంధు నమస్కారం. జై రెడ్డి. ఏం లేదు, మనం ఎవరు సాకలి మంగలి కుమ్మరి గౌడ సంఘం అంటే మనం డబ్బులు ఇస్తాం కానీ మన సంఘం అంటే ఎవరు ముందు రాలేదు. ఇది మళ్ళీ మన సేమే. అది ఏంటంటే యువ ఫీల్ అయిపోతాం అక్కడ మనం. కానీ మన దాంట్లో మనం వరకు కొంచెం వెనుకబడిపోతాం. దయచేసి ఆ యువని పక్కన పెట్టి మన దాంట్లో కూడా ఒక ఐక్యత రావాలి. మన దాంట్లో కూడా నేను చదివిన రెడ్డి సంఘం గురించి 321 నుంచి మొదలు పెడితే అప్పట్లో 101 కులం ఉండేది రెడ్డిలో. రాను రానవి 14 అయింది. ఇప్పుడు లెక్కలు 14 ఉన్నాయి. ఆ 14 ఒకటైతే మనకు కూడా పెద్ద పిల్లలు కానీ అందరం చేయరంట. కాబట్టి అందరం ఒకటైతే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మనం అందరం ఎప్పుడైనా రెడ్డి అన్నా పెట్టి అన్నాం చెయ్యి పెట్టే చెయ్యి మనం తినవండి కానీ మనం పెడతాం ఇప్పటికి. కాబట్టి మన నాటి నుంచి కూడా మనకు అన్నదాతగా పేరు మనకు దాన్ని కొనసాగిస్తూ మనకు మనం ఉపయోగపడుతూ మనం బాగుపడుతూ మనం ఈరోజు నిలుపుకున్నామంటే మన గొప్ప ఇది. కాబట్టి ఇంకా ముందు కూడా మనం మన దాంట్లో కూడా కొంతమంది బీదలు వాళ్ళకు కూడా సహకరించాలి. సాగుకాడ కానీ కొన్ని క్రియక్రమాలు చేసుకున్న వాళ్ళు కూడా సహకరించి వాళ్ళకు కూడా ముందాలని కోరుతున్నా. నాకు దృష్టి ఇచ్చిన ఒకసారి నేలపల్లిలో సరిపోతే మన సీతారెడ్డి వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ ఊళ్ళో చనిపోతే నన్ను భయం సహాయం జరిగింది. అదేవిధంగా ఎవరైనా పేదలు ఉంటే మాత్రం అందరం కలిసి మంచిగా తీసుకొని సహకరించాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు బీసీ వాళ్ళు ఏమంటారు నాటి జ్వరం లేటికి విచారాలు ఏమో మనం ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ లేని వాళ్ళు మాత్రం చాలా బాధన్నారు. సో గవర్నమెంట్ ఏం సహకరిస్తూ తప్ప ముచ్చే కానీ మనకు మనం చూడవడం ముఖ్యమైనది. సో పిల్లలు కూడా మనం ఇది అనుకోకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటా అందరినీ. రెడ్డి సంఘం గురించి మన అగన్న అడిగిండు ఇట్లా ఫ్లాట్ కావాలంటే నేను మాత్రం ఇస్తా. 200+ పార్కింగ్ సూర్యాపేట హైవేరోడ్కి మన వెంచర్లో అయితేనేమో ఓకే, రాకపోతే అక్కడ వేసుకున్నాం, నో ప్రాబ్లం. అది ఓన్ కూడా ఇంకా నేను వర్షం చేస్తా. ఇదే విధంగా నేను జనగాం జిల్లాలో కూడా 1,50,000 పెట్టి ఒక రూమ్ కట్టడం జరిగింది రెడ్డి సంఘంలో. అక్కడ కానీ అంత ఆచారం లేదు. అక్కడ ఒక 2 వర్గాలైనా అక్కడ దానివల్ల కొంచెం అయింది, కొంచెం పర్లేదు. కొత్త వరకు వచ్చింది, ఇంకా బాగుంటుంది. మనకు కూడా సహకరించారు వాళ్ళు. ఇక్కడ కూడా రెడ్డి సంఘం కడితే కూడా దాంట్లో పెద్ద మొత్తం నేను ముందుంటా. అందరినీ కూడా మీ స్థాయికి తగ్గట్టు సహకరించాలని అందరినీ కోరుకుంటాం. నూతన సంవత్సర రెడ్డి బంధువులు ప్రతి అక్క చెల్లెళ్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పోయిన సంవత్సరం ఊరు తిరిగి అధ్యక్షుని ఎన్నుకుందాం అది అంటే ఇదే సీనన్న వీళ్ళందరూ ఉండి టెంపరీగా తర్వాత చూద్దామన్నా బలోపేతం చేద్దామంటే మేము కూడా ఇప్పుడు అంటే అధ్యక్షుడిని ఎన్నికైనందుకు మీ అందరి సహకారంతో అయినాక అయింది. మనం రుండా లక్ష్మారెడ్డి గారి విగ్రహం మీద పడ్డది మనతో అందరికీ, మండల ప్రజలందరికీ. మనమే చేద్దాం, ఇంటింటికి తిరిగి అయినా లేకపోతే ఏదైనా చేద్దాం అనుకుంటే ఇంత వాళ్ళ కుటుంబ సభ్యులను సంప్రదిస్తే వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టుకున్నారు. కాకపోతే మనం కొద్దిగా ప్రోగ్రామ్ చేస్తాను కూడా మన మండల కమిటీ నుంచి కూడా కొంత అది చేసుకున్నాం. అందరు సహకరించారు ప్రతి ఊరు నుంచి. సురేందర్ రెడ్డి అని అన్నట్టు మండల నిధికి లోటు ఎప్పుడు రాలేదు. ఎప్పటికీ కమిటీలలో భాస్కర్ అన్న కూడా అన్నాడు మీటింగ్లు పెడతానే అంటే
మండల కమిటీలో ఒక 10 మంది ఉంటారు కాబట్టి నాకు ఏమన్నా చెప్తే 4-5 నేను సంప్రదించుకుంటూ మీ సీనియర్లు కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నట్లయితే నాకు ఉన్నది, మీకైతే తెలుసు. నేను కార్యక్రమాలు అయితే ప్రతిదీ ఇప్పుడు యాదవరెడ్డి అన్న బాబు మనకు జాగా ఇంటి దగ్గర అంటే తక్కువ ఉన్నది అనుకున్నాం, మళ్ళీ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు లాస్ట్కి ఎక్కడ అంటే ఇప్పుడు కస్తూరిబా స్కూల్ గడ మీద అన్న ముందర ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాం అంటే కొంత రేటు నాకు నామినల్ రేట్ అని ఇవ్వాలి అంటే దాని మీద కూడా మీ పెద్దలందరితో చర్చించడం జరిగింది. ఫోన్లతోని నేను మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నాకు అందుబాటులో ఉన్న నా కార్యవర్గంతో చర్చలు జరుపుకుంటూ ప్రతి 2-3 నెలలకు ఒకసారి నేను మీటింగ్లు పెడుతూనే ఉన్నా. నిధులు అనేది అంటే పనిపడ్డప్పుడైతే నిధులు సమకూరుతున్నాయి. దీని వల్ల ఇవాళ ఇంత నిన్న 2 లక్షల నాటికి ప్రోగ్రామ్ చేయాలనుకుంటే కూడా చాలా బలోపేతంగా చేసినాం. అందరూ సహకరించినాయి. నిధులు వస్తాయి. నిధులు లేకనైతే మన కంపెనీలు ఎప్పుడు ఉండవల్లే లేదు కాలేదు. ఈసారి కూడా నిధులు క్యాలెండర్లో కానీ ఇప్పుడు ఈ భోజనం అన్న మలారెడ్డి అన్న ఫంక్షన్ హాల్ ఇచ్చుడు ఇదంతా 100 వసూలు చేసినాక నా పెద్ద తాతలే మన ముందరకు వచ్చుడు. నిధులతో ఇబ్బంది లేకుండా అయితే రెడ్డి సంఘం నడుస్తుంది. మీ అందరి సహకారంతోనే నేను నాకు దోషణ కాడికైతే ఈ వాటిని ఉన్నది. వచ్చే సంవత్సరం చూద్దాం మరొకసారి కంటిన్యూ పునర్వ్యవస్థకు వచ్చినాక ఇంకేమైనా ఉత్సాహాలు ఎవరైనా ఉంటే కూడా ఛాయిస్ వస్తూ ఉంటుంది. అందరం కలిసి బలోపేతం చేసుకుంటూ మనం ముందరకు పోతాం. మీ అందరి ఆశీర్వాదం ఉన్నందుకు మీరు అందరు చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకు కూడా మన దేవస్థాన కమిటీ డైరెక్టర్లుగా కొన్ని పదవులు వచ్చినాయి. వాళ్ళని కూడా ఒకసారి సన్మానం చేద్దాం. మాణిక్యపురం కొంచెం మంచిగా రావాలి సన్మానం చూస్తాను ఎప్పటి ఇప్పటికైనా మేము కూడా యాక్టివ్ అవుతాం. అంటే ఇంత సైలెంట్ మేము మనం కాదు ఏం కదా ఆయన కాదు. జై రెడ్డి, జై రెడ్డి.